హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. పాక్ ఉగ్రవాదుల ద్వేషం హిందువుల మీదనా ఇండియా మీదనా అన్న తెలుసుకోవాలంటే వీడియో చూడండి. రావి శాస్త్రి గారు తన 3 కథల బంగారం నవలలో దేశభక్తి అనేది స్వార్థ రాజకీయ నాయకులకు ఆయుధంగా ఎలా మారుతుందో చెబుతూ దొంగల దేశభక్తి అంటారు. ఇందులో బూతు మాట పక్కన పెట్టిన దేశభక్తి అనేది రాజకీయ యుక్తి మాత్రమేననేది ప్రస్తుత దేశ పరిస్థితులు చూస్తే తేట తెల్లమవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి బీజేపీకి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికింది. ప్రతిసారి ఎన్నికలప్పుడు చేసే మాదిరిగా సరిహద్దుల్లో సైనికుల రక్తాన్ని కష్టపడి పారించాల్సిన పని లేకుండానే ఇప్పుడు కాగల కార్యం ఉగ్రగంధర్వులే పూర్తి చేసేస్తే దేశంలోని మతోన్మాద పార్టీ శక్తుల ఆనందానికి అవధులు ఉంటాయా? ఇప్పుడు వారు ఆ సంబరాల్లోనే ఉన్నారు. ఈ దుర్ఘటనని వాళ్ళ కుళ్ళు రాజకీయాలకు 100% విజయవంతంగా వాడుకుంటారు. ఈ ఘటనకు భద్రతా లోపమే ప్రధాన కారణమైనప్పటికీ దేశభక్తి ముసుగులో ఆ లోపం సునాయాసంగా దాక్కోగలిగింది. సెక్యూరిటీ వైఫల్యమే కాదు, ఇన్ని రోజులైనా ఉగ్రవాదులను పట్టుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం దేశభక్తి దుప్పట్లో దర్జాగా దూరిపోయింది. తప్పు చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులే కావచ్చు, కానీ యుద్ధం మాత్రం ప్రధానంగా ఇండియాలోని ముస్లింల మీదే ఉండాలి. శిక్ష భారతదేశ ముస్లింలకే వేయాలి అనేది వీళ్ళ వ్యూహం. పాక్ ముస్లింలను నిందిస్తే నిజానికి అక్కడ సామాన్య ప్రజలకు ఈ దాడులతో ఏ సంబంధం ఉండదు. పాక్ ఉగ్రవాదులు రాజకీయ నాయకులకే ఇదంతా సంబంధం. ఇక్కడి హిందువులు ఇక్కడి ముస్లింలను సొంత మనుషులుగా చూస్తూ అక్కడి ముస్లింల మీద మాత్రమే రెచ్చిపోతే ఇక్కడి నాయకులకు పెద్దగా ఒరిగేదేం ఉండదు. దానివల్ల ఓట్లు రావు. కాబట్టి ఈ దేశ ముస్లింలకు ఈ దాడులతో ఏ సంబంధం లేకపోయినా ఆ మత చిచ్చు ఈ దేశ పౌరుల మధ్య పెడితేనే తిరుగులేని విధంగా వర్కౌట్ అవుతుంది. అదే ఓటు రాజకీయం. ఈ దేశభక్తి ఓటు రాజకీయం వల్ల మన మత నాయకులకు తెలిసినంత బాగా బహుశా ఏ దేశ నాయకులకు కూడా తెలియదు. అందుకే బీజేపీ పాకిస్తాన్ మీద యుద్ధం అంటుంటే వాళ్ళ అనుచరులు ముఖ్యంగా మతోన్మాదులు మాత్రం భారతీయ ముస్లింల మీదే యుద్ధాన్ని ప్రారంభించేశారు. దాని ఫలితమే దేశంలో అనేక చోట్ల ముస్లింల మీద దాడులు. ఇఫ్ ది ఎనిమీ లీవ్స్ ది డోర్ ఓపెన్ యూ మస్ట్ రష్ ఇన్ అంటారు. పాక్ ఉగ్రవాదులు చేసింది అదే. నిర్లక్ష్యంతో చేతగానితనంతో కాశ్మీర్ తలుపు తెరిచిన మోడీ ప్రభుత్వానికి తప్పు కాదు, కానీ శత్రు దేశంలో ప్రధాన మతంగా ఉన్న మతంలో పుట్టడమే ఇక్కడి ముస్లింల తప్పైపోయింది. ఇదే న్యాయం? ఉన్మాదానికి లాజిక్లు ఉండవు. అందులోనూ బీజేపీ సారథ్యంలోని ఉన్మాదం డబుల్ డోస్ మతోన్మాదం, దేశభక్తోన్మాదం. దానికి తీరుగుండదు. మన దేశంలో ముస్లింల మీద జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఈ ప్రపంచమంతా చూస్తోందన్న కనీసపు సిగ్గుతో అయినా మోడీ ప్రభుత్వం ఈ దాడులను ఖండించకపోగా ఎంతో కాలంగా రగిల్చిన మంటల్లో ఆజ్యం పోస్తూ చోద్యం చూస్తూ ఉంది. పహల్గామ్ దాడి తర్వాత ద్వేషంతో మన దేశంలో ముస్లింల మీద జరిగిన హింసాకాండలు వివిధ ప్రాంతాలలో జరిగాయి. కనీసం 20 దాకా ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో క్షత్రియ గోరక్షక దళ సభ్యులు స్థానిక ముస్లింలపై దాడి చేసి ఏకంగా ఒక ముస్లిం యువకుడి చావుకి కారణమయ్యారు. ఒక ముస్లిం ఉద్యోగి పహల్గామ్ దుర్ఘటనపై చర్చించడానికి నిరాకరించడంతో అతని చేత గాయత్రి మంత్రాన్ని బలవంతంగా చెప్పించడాన్ని చూసి అతను పఠించకపోవడంతో తోటి హిందూ ఉద్యోగులు అతనిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన కర్ణాటకలో జరిగింది. చండీగఢ్లో స్థానికులు అక్కడి యూనివర్సిటీలో చదువుతున్న కాశ్మీర్ విద్యార్థినుల అద్దె ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళను టెర్రరిస్టులు అంటూ తీవ్రంగా వేధించారు. కొందరు కాశ్మీర్ విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లి తమ కళ్ల ముందే హింసిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఆదుకోకుండా చూస్తూ ఉండిపోయారు. ఆ రాష్ట్రంలోనే మరో ఘటన జరిగింది. ఒక క్యాబ్ డ్రైవర్ కాశ్మీర్ మహిళలపై దాడి చేసి గాయపరిచాడు. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రాలో కూడా మతోన్మాదులకు కాశ్మీర్ విద్యార్థులు టార్గెట్ అయ్యారు. అల్లరిమూక హాస్టళ్లకు వెళ్లి విద్యార్థినుల వస్తువులు ధ్వంసం చేసింది. హర్యానా అంబాలాలోని హిందూ సంస్థల బాధ్యులు స్థానిక ముస్లిం ఉద్యోగుల మీద, తోపుడు బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి మీద దాడి చేశారు. వాటిని ధ్వంసం చేసి వారిని గాయపరిచారు, తీవ్రంగా దూషించారు. హర్యానాలోనే చోటు చేసుకున్న మరో దాడిలో పహల్గామ్ దుర్ఘటనకు ప్రతీకారంగా 2 అమాయక ముస్లిం చిరు వ్యాపారులు తీవ్రంగా గాయపడి మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి. కోల్కతాలోని కస్తూరి దాస్ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక హిందూ డాక్టర్ కేవలం ముస్లిం అన్న ఒకే ఒక్క కారణంతో ఓ మహిళా రోగికి చికిత్స చేయడానికి నిరాకరించాడు. పహల్గామ్ ప్రతీకార చర్యగా ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక దేవాలయం కోసం పనిచేస్తున్న 2 ముస్లిం కళాకారులను తొలగించేశారు. పహల్గామ్ హింసకు ప్రతీకారంగా కాశ్మీర్పై పాలస్తీనాలో
ఇజ్రాయిల్ చర్యలను పునరావృతం చేయడం. మధ్యప్రదేశ్కి చెందిన ఒక హిందుత్వ నాయకుడు తన ద్వేషపూరితమైన నాయకుడు ప్రసంగంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. పెహల్గాం హింస గురించి సంఘ్ పరివార్ పై అనుమానాలు వ్యక్తపరిచినందుకు కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు చెందిన ఒక రాజకీయ నాయకుడిపై కేసు నమోదైంది. అస్సాంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పెహల్గాం దాడిని ప్రభుత్వ కుట్రగా అభివర్ణించినందుకు ముస్లిం ఎమ్మెల్యేని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్లోని బిధాస్ చంద్ర కృషి విశ్వవిద్యాలయంలో కుక్కలు అండ్ ముస్లింలు అనుమతించబడరు అని పోస్టర్ పెట్టారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెంటనే కాశ్మీరీ ముస్లింలు ఉత్తరాఖండ్ను విడిచిపెట్టాలని, లేదంటే తమ చేతిలో తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆ రాష్ట్ర హిందూ రక్షాదళ్ హెచ్చరించింది. హిందుత్వ సంస్థలు చేస్తున్న హింస, బెదిరింపులు, దూషణలకు భయపడిపోయి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ బిఎఫ్ఐటి కళాశాల, డ్యూన్ పీజీ కళాశాలలో కనీసం 20 మంది కాశ్మీరీ విద్యార్థులు నగరం విడిచి పారిపోయారు. హిందుత్వ సంస్థల దాడులకు సంబంధించి భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని కాశ్మీరీ విద్యార్థులు, ఉద్యోగులు తమ వసతి గృహాలను ఖాళీ చేయమని కోరుతూ ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్లో ఏకంగా ప్రకటన జారీ చేశారు. కొందరు నగరం విడిచి వెళ్ళిపోయారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్లో కాశ్మీరీ విద్యార్థులపై సాటి విద్యార్థులే దాడి చేసి గాయపరిచారు. పెహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ రాజస్థాన్ జైపూర్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు మసీదులోకి ప్రవేశించి మరీ ముస్లింలను వేధించారు. ఇవి కొన్ని మాత్రమే. హిందూ సంస్థలు, బీజేపీ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాల ప్రభావంతో సామాన్యులు ముస్లింలపై చూపించే ద్వేషం, దాడులు, బెదిరింపులు, దూషణలు వెలుగు చూస్తూ ఉన్నాయి. హింసాత్మక సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పాక్ ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ హిందువులను చంపారంటే అది హిందువుల మీద ద్వేషం కాదు, భారతదేశం మీద ద్వేషం. వారికి హిందువులను చంపడమే లక్ష్యమైతే మొదటగా పాకిస్తాన్లో ఉన్న హిందువులను చంపుతారు. దానికోసం కుట్రలు, కుతంత్రాలతో మన దేశంలోకి జొరబడాల్సినంత అవసరమే లేదు. భారతదేశంలో మత విద్వేషాలతో అలజడి సృష్టించి మన వేలితో మన కన్నునే పొడుచుకుని మన దేశాన్ని మనమే నాశనం చేసుకునేలాగా చేయడమే పాక్ ఉగ్రవాదుల లక్ష్యం. గతంలో ఈ దేశం మీద అనేక ఉగ్రదాడులు జరిగాయి. పాక్ సంబంధిత టెర్రరిస్టులే పలుమార్లు దాడి చేశారు. అప్పుడు వాళ్ళు భారతీయుల మీద దాడి చేసేవారు, భారతీయులను చంపేవారు. చనిపోయిన భారతీయులకు దేశమంతా ముక్తకంఠంతో సంఘీభావం తెలిపేది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతా ఒకే తాటి మీద నిలబడి టెర్రరిస్ట్ దాడిని తీవ్ర స్వరంతో ఖండించింది. పాక్ దురాగతాలను భారత్ కలిసికట్టుగా ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లి ఐక్యమతంలోని బలంతో మన పట్ల సానుభూతిని, పాక్ పట్ల ఏవగింపును కలిగించేది. బీజేపీ వచ్చాక ఉగ్రవాదుల దాడుల్లో కూడా మార్పు స్పష్టంగా కనిపించింది. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పుడు టెర్రరిస్టులు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అది మన పాలకులే తగిన విధంగా చేస్తున్నారు కాబట్టి ఆ మంటలో వాళ్ళు కాస్త నెయ్యి పోస్తే చాలు. బీజేపీ ఎజెండా అమాయకులైన ఈ దేశ ప్రజలకు అర్థం కాకపోయినా పాక్ టెర్రరిస్టులకు మహాబాగా అర్థమైంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా హిందూ అని అడిగి మరీ చంపారు. అనుకున్నది సాధించారు. పాక్ టెర్రరిస్టులు పెహల్గాంలో హిందువులను మాత్రమే చంపారు, ముస్లింలను చంపలేదంటే అది ముస్లింల మీద ప్రేమ కాదు. హిందువులను మాత్రమే చంపితే మన హిందువులు మన ముస్లింల మీద దాడి చేస్తారని, చేయాలనే. ఈ విషయం బీజేపీకి, హిందూ సంస్థలకు తెలుసు. అయినా వాళ్ళు ప్రజలకు చెప్పరు. ఎందుకంటే ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ కొట్టుకుంటూ ఉంటేనే ఈ మతవాద, మనువాద పార్టీకి మనుగడ ఉంటుంది తప్ప రెండు మతాలు ఐక్యమై దేశం ప్రశాంతంగా ఉంటే బీజేపీ నామరూపాలు లేకుండా పోతుందనేది మనమంతా అర్థం చేసుకోవాల్సిన వాస్తవం.